నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరు రెండవ శుక్రవారం లక్ష్మీ అమ్మవారి పూజని చాలా వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి నియమ నిబంధనలు అడుగుతూ ఉంటుంటారు. దాంతోపాటు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, పూజా విధానాన్ని ఏ విధంగా ఆచరించాలని అడుగుతూ ఉంటుంటారు. శ్రావణ మాసంలో వచ్చిన రెండవ శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, అండ్ అమ్మవారి పూజని ఏ విధంగా గావించాలి అంటారు? ఉషా గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన శ్రావణ మాసంలో కూర్చొని ఉన్నాము. అది అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంతో అదృష్టం ఉంటే కనుక ఈ యొక్క సౌభాగ్యం, అదృష్టం మీకు నాకు కలగదండి. అంతేకాదండి, ఈ వీడియో మనకి అవకాశం వచ్చిన సుమన్ టీవీ కూడా ఎంతో ధన్యం అండి. అంతే కదండి, వాళ్ళకి ఇవన్నీ మనం అటువంటి అలా కాకుండా మనకి ఈ శ్రోతలు వీవర్స్ కూడా ఇది వీడియో చూస్తేనే పుణ్యం అండి వాళ్ళకి. ఇందులో మనం అంత గొప్ప విషయాలు చర్చించుకోబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మహాలక్ష్మి అమ్మవారి గురించి ఇంద్రుడు మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి. ఈ మహాలక్ష్మి అష్టకాన్నే ఈ శ్రావణ మాసంలో కానీ, ఈ పండగ రోజు కానీ, వరలక్ష్మి మహాలక్ష్మి శ్రావణ శుక్రవారం కానీ పఠించాల్సిన విశేషత ఎంతో ఉందండి. అందులో ఇంద్రుడు చెప్తాడు. ఇది శ్లోకం ఎవరు ఇచ్చారండి మనకి? ఇంద్రుడు సాక్షాత్తు ఇంద్రుడి అమ్మవారిని మనకి స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని ఇచ్చారనమాట. అందులో ఫస్ట్ ఆయన చెప్తారంటే, నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు ఎలా ఉంటారంట? శంఖము గద పట్టుకొని 2 పద్మాలు వెనక ఉంటాయంట. అక్కడ కొంచెం శ్రీపీఠే సురపూజితే, శ్రీ యంత్రంలో కూర్చొని ఎవరి చేత పూజలు అందుకుంటుంటాం? సురల చేత, దేవతల చేత, మంచి వాళ్ళ చేత. అంటే మంచి వాళ్ళు అయి ఉంటేనే మనం ఇక్కడ దాకా వస్తాం, లేకుంటే రావండి. తర్వాత మహామాయి అని చెప్పేసి అమ్మవారికి నమస్కరిస్తూ ఇంద్రుడు చెప్తాడు అనమాట. అందుకని మనకి మహా అదృష్టం ఉండబట్టి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం దీని గురించి అని చెప్పుకోవాలన్నమాట. సో ఇలాంటి ఒక గొప్ప అవకాశం మనకి రావటం, మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రంలో ఆది శంకరాచార్యులు ఎలా కీర్తించారు, ఎలా చెప్పండి? శృత్యే నమో అస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, రత్యే నమో అస్తు రమణీయ గుణార్ణావై, శక్త్యే నమో అస్తు శతపత్ర నికేతనాయై, పుష్ట్యే నమో అస్తు పురుషోత్తమ వల్లభాయై. అందుకని చెప్పేసి ఏం కావాలంటే అమ్మవారిని మనకు పుష్టి ఇస్తుందంట, నూరిష్మెంట్, స్ట్రెంగ్త్ ఇస్తుందంట. ఎలా ఇస్తుందంటే పురుషోత్తమ వల్లభయ అంటే విష్ణుమూర్తికి సాక్షాత్తు భార్యగా ఉండి అలా మనం అమ్మవారిని ధ్యానించుకోగలిగితే ఇమ్మీడియట్గా మనకి పుష్టి స్ట్రెంత్ వచ్చేస్తుందంట. శక్తే నమో అస్తు శతపత్ర నికేతనై, 100 రకాల పత్రాలు కలిగిన ఒక పువ్వు ఉంటుందన్నమాట, పత్రం. ఈ పత్రంలో అమ్మ కూర్చొని ఉంటుందంట. అలాగనక మనం ధ్యానించుకోగలిగితే మనకి శక్తి వస్తుందంటే, ఎక్కడైనా శక్తి వస్తుంది. అంతేకాదు, రత్యే నమో వస్తు రమణీయ గుణార్ణావై, ఎన్నో అద్భుతమైన గుణాలు మనకు ఉండాలంట. మనకి కరుణ ఉండాలి, కంపాషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, తర్వాత వచ్చేటప్పటికి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక గుణం ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవన్నీ మనకి ఎక్కడ వస్తున్నాయి? అవన్నీ రావాలంటే ఏం చేయాలి? అవన్నీ రావాలంటే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. రత్యే అంటే మహాసముద్రం అంటే గొప్ప గొప్ప గుణాలన్నీ మనకు కావాలి అన్నా కానీ, మనం మంచిగా ఉండాలన్నా కానీ, ఇవన్నీ మనకి అమ్మకి మనకి శరణ చింతనే వస్తూ ఉంటాయి అనమాట. లాస్ట్లో ఇంకొకటి ఏం చెప్తారంటే, శుభకర్మ ఫల ప్రసూతి. ఎవరు ఏ పని చేసినా కానీ ఎక్కి రాకుండా ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని స్తుతించి గనక, అమ్మవారి గనక స్తోత్రం చేస్తే శుభకర్మ ఫల ప్రసూత్యై, శుభమైపోతుంది. అప్పటిదాకా అశుభం కాస్త శుభం అయిపోతుందండి. ఇంత గొప్పగా ఆది శంకరాచార్యులు అమ్మవారి గురించి మనం కీర్తించిన తర్వాత, ఇంద్రుడు సాక్షాత్తు అమ్మవారి గురించి కీర్తించిన ఈ మహాలక్ష్మి అమ్మవారి గురించి మనం కీర్తించి మనస్మరణ చేసుకుంటే మనం కూడా ఎంతో ధన్యమైపోతామండి. తర్వాత ఇది జనరల్గా మనకి శ్రావణ మాసం ఆగస్టు మంత్లో వస్తుంది. ఇక్కడ 2 విశేషాలు ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మంగళ గౌరీ వ్రతం అని చెప్పి మంగళవారాలు చేస్తూ ఉంటారు. శుక్రవారం వచ్చేటప్పటికి అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు. ఈ రెండింటికి లింక్ ఉంటుందండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో పార్వతీదేవి అడుగుతుంది, ఏ వ్రతం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది చెప్పండి అని. శివుడు ఏం చెప్తాడంటే, ఎవరికి గౌరీదేవికి ఏం చెప్తాడంటే మహావరలక్ష్మి వ్రతం చేయమని చెప్తాడు. ఈ విషయం తెలిసిన మహాలక్ష్మి మనకి చూడండి ఎంత బాగుందో. అప్పుడు ఒక భక్తురాలు ఉంటుంది, ఇది మనకి స్కంద పురాణంలో దీని గురించి చెప్తారండి. తర్వాత మనకి శివుడు పార్వతీదేవికి ఈ విషయాన్ని వివరిస్తారనమాట. సో ఇంకా ఏమవుతుందంటేనండి, మనకి రెగ్యులర్గా చేసే పూజ వేరు, వ్రతం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకి వ్రతం అనమాట, వరలక్ష్మి వ్రతం అన్నారు. ఎప్పుడైతే వ్రతం ఉంటుందో దానికి సంబంధించిన కథ ఉంటుందండి. మనకి వినాయక చవితి వ్రతానికి కూడాను సమంతకి మనకి కథ ఉంటుంది. మన సత్యనారాయణ స్వామి పూజ వ్రతం చేస్తాం, అక్కడ కథలు ఉంటాయి. అలా మనకి ఈవెన్ కార్తీక పురాణంలో కూడాను వ్రతం చేసేప్పుడు కథలు ఉంటాయి అనమాట. అలానే ఇక్కడ కూడా ఒక కథ ఉంటుంది అనమాట. అది చారుమతి అనే ఒక మహిళ, ఆమె గౌరీదేవి భక్తురాలు. సో గౌరీదేవిని ఇప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. గౌరీదేవి ఆమెకు కల్లో వచ్చేసి, నువ్వు నా భక్తురాలు కదా, మీ ఇంట్లో కనకవర్షం ధనవర్షం కురవాలంటే ఇప్పుడు వచ్చే శ్రావణ మాస శుక్రవారం రోజున పూజ చెయ్యి
ఓకే అని చెప్పేసి సలహా ఇస్తుంది అనమాట. దాని ప్రకారం ఆ పూజ చేసి వాళ్ళ ఇంటి నిండా ధనము, ఓకే, వస్తువులు, కాంకవాక వస్తువులు మొత్తాన్ని తల్లి వాళ్ళకి వచ్చేస్తుంట. ఆ భక్తురాలకు వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళంతా చక్కగా హ్యాపీగా ఐశ్వర్యంతో నిండిపోతుంది వాళ్ళ కుటుంబం అంతా అనమాట. సో అందుకని చెప్పి ఈ కథ కూడా అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇక్కడ 2 రకాల పూజలండి. ఒకటి పంచోపచార పూజలు మనం ఎవ్రీడే చేసుకుంటూ ఉంటాం. కానీ వ్రతానికి వచ్చేటప్పటికి షోడోపచార పూజ అని అంటారు. పంచోపచారం అంటే మన ఇంట్లో ఎవ్రీడే చేసుకుంటే ఏం చేస్తాం, గంధం పెడతాం, పూలు పెడతాం, అగరబత్తులు పెడతాం, దీపం వెలిగిస్తాం, నైవేద్యం పెడతాం. ఇవి ఇంట్లో పంచోపచారాలు. కానీ ఎప్పుడైతే ఈ వ్రతానికి వచ్చేటప్పటికి షోడోపచారాలు అని ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏమంటే షోడోపచారాలు చేసే ముందు మనకి ఆచమనం ఏం చేసుకోవాలి, దీపం వెలిగించుకోవాలి, విఘ్నేశుని ధ్యానం చేసుకోవాలి. ఇంతే కాకుండా మన ఇంట్లో కుల దేవత అని అంటారు, ఇష్టమైన దేవత అని అంటారు. తర్వాత వచ్చేటప్పటికి గురువులకి ధ్యానం చేసుకొని మనకి ప్రాణాయామం చేసుకొని సంకల్పం చేసుకోవాలి. ఓకే, మనకి మేము ఈ వ్రతం చేస్తున్నాము, ఈ కోరికలు మాకున్నాయి, తర్వాత ఈటి తీరటానికి మేము త్రికరణ శుద్ధిగా ఇది చేస్తున్నాము, మా వరాలని నువ్వు తీర్చు తల్లి అని చెప్పేసి తర్వాత గురువుకి ధ్యానం, ఆత్మ పూజ, కలశ పూజ ఇవన్నీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఏంటంటే షోడోపచార పూజ అనేది మీనింగ్ ఏంటంటే మన ఇంటికి ఒక గెస్ట్ని వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే మనం అతిథి మర్యాదలు చేస్తామో అయ్యే అతిథి మర్యాదల్ని ఈ రోజున అమ్మవారు మన ఇంటికి రావడానికి వస్తే మనం అతిథి పూజలు చేయాలి. జనరల్గా ఏం చేస్తాం, ఆవాహనం చేయాలి అంటారు. ఓకే, షోడోపచారం అంటే నథింగ్ బట్టి మనం గెస్ట్ వచ్చినప్పుడు ఎలా మనం ఉపకర్మలు చేస్తాం ఆ విధంగా చేస్తాం. బట్ అంటే ఈ రోజున ఇంకా ఎక్కువ చేస్తాం. డైలీ 5 చేస్తే ఈరోజు 16 రకాల కర్మలు ఎక్కువ చేస్తాం అనమాట. వచ్చేప్పటికి ఆవాహనం చేయాలి. ఇంటికి ఆవాహనం అంటే ఇంట్లోకి రాగానే వెల్కమింగ్ చెప్పాలి. తర్వాత వచ్చేప్పటికి ఆసనం, వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టాలి. తర్వాత ఆర్గ్యమేస్ అంటే పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవటానికి, తర్వాత ఆర్గ్యం అంటే చేతులు కడుక్కోవటానికి, ఆచమనం తాగటానికి నీళ్ళు ఇవ్వాలి. తర్వాత స్నానము, వస్త్రము, యజ్ఞోపవేదం మార్చడం ఇవన్నీ చేయాలి. యజ్ఞోపవేదం ఎందుకు మార్చాలి, దారిలో వచ్చేటప్పుడు వాళ్ళు అయ్యో పెడలు కలిగేసి వాళ్ళు ఎక్కడో మైలుపడతారు. మన ఇంటికి రాగానే మన దేవుళ్ళని మనం కూడా ఇంకోసారి మళ్ళీ చేసుకోవడానికి యజ్ఞోపేతం చేయాలి. ఇలా వచ్చేటప్పటికి గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, లాస్ట్లీ ప్రదక్షిణ, ఇలా ఆ 16 రకాల ఉపచారాలు మనకు స్తోమత కొద్దీ మనం చేసుకోవాలి. సో కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అన్నీ తెచ్చేసి చేసుకుంటారు. మనం లేనప్పుడు మన ఇంట్లో మనం సింపుల్ కదా, బట్ విధానం మాత్రం ఇది. ఇంకోసారి ఏదైనా ఒక మిస్ అయినా కానీ దాని గురించి టెన్షన్ పడిన అవసరం లేదు. చక్కగా హ్యాపీగా భక్తిగా చేసుకోవాలి. సో లాస్ట్లో మనకేం చెప్తారు, ఇవి కనుక మనం చేసుకుంటే ఈ ప్రకారం ఏమవుతుందంటే శ్వేతాంబరధరే దేవి నానా అలంకార భూషితే. అమ్మ ఎలా ఉంటుంది, తెల్లటి బట్టలు వేసుకుని రకరకాలంగా అలంకరించుకోవాలి. అందుకని లేడీస్కి ఏం చెప్తారంటే అమ్మవారికి ఎవరు నచ్చుతారంటే చక్కగా నవ్వుతూ ఉండి, మన మదర్ కదా, మనం చక్కగా బట్టలు వేసుకొని నీట్గా ఎంత బాగుంటుంది. అందుకని లేడీస్ ఎంత ముచ్చట పడుతుంటారు, నైస్ చక్కగా చెప్పారు. అలానే ఈ శుక్రవారానికి లేడీస్కి సంబంధించి బ్యాంకులో ఉన్న నగలు కానీ మొత్తం తీసుకొచ్చేసుకొని ఇంట్లో ఉన్న నగలు కానీ తీసేసుకొని నీట్గా షైనింగ్గా పెట్టేసుకొని చక్కగా అమ్మవారిలాగా డెకరేట్ చేసుకోవాలి. బొట్టు పెట్టుకోవటం, ఓకే, దిద్దులు పెట్టుకోవటం, తర్వాత హారాలు వేసుకోవటం, మంచి బట్టలు కట్టుకోవటం, పసుపు పూసుకోవటం, తర్వాత మెహందీ పెట్టుకోవటం, ఇవన్నీ చేయాలన్నమాట. అలా ఉంటే అమ్మవారికి నచ్చుతుంది ఫస్ట్. అందుకని అమ్మవారిని మనం ఎలా అలంకరించుకుని మనం కూడా అలా అలంకరించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే, నాలా అలంకార భూషిత అమ్మ ఉంటుందంట. అలా అమ్మ ఉండటం వల్ల జగస్థితిని, మరి ఈ జగత్తంతా ఉండడానికి స్థితికి కారణం అమ్మవారు కాబట్టి అలా అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చాలా ఇంపార్టెంట్. ఈ మహాలక్ష్మి అష్టకంలో ఫలశ్రుతి కూడా ఉంటుందండి. ఈరోజు యాక్చువల్గా చేయాల్సింది చాలా సింపుల్, పవర్ఫుల్ అనమాట. ఇది కూడా ఇంద్రుడు సాక్షాత్తు చూడటం వల్ల ఏమంటే మహాలక్ష్మి అష్టకం ఎవరైతే చదువుతారో సర్వసిద్ధి మవాప్నోతి, అన్ని పనులు అయిపోతాయి. తర్వాత వచ్చేటప్పటికి రాజ్యం ఆపేది, వాళ్ళకి రాజ్యమే వచ్చేస్తుంది. తర్వాత మహాపాపం నాశనం, మహాపాపం ఇప్పటిదాకా అవుతుంది. ఇంకొకటి ఏమంటే లక్ష్మీ అమ్మవారిని చేస్తే ఇంతకుముందు మనం చేసిన కర్మలన్నీ అక్యుములేట్ ఉండి ఈ జన్మలో మనం ఎంత కష్టపడుతున్నా కానీ మనకి ఫలితం రాదు. అందుకని చెప్పి ఎప్పుడైతే మనం మహాలక్ష్మిని పూజ స్టార్ట్ చేస్తాం, మన పాపకర్మలన్నీ కరిగిపోయేసి ఓకే ఒకేమంటారు, ఒక వరద వచ్చినట్టు మన ఇంట్లో వరదలు మనకు అన్ని ఇల్లంతా లక్ష్మీతో నిండిపోతూ ఉంటుందన్నమాట. ధనధాన్య సమన్వితం, ధనము ధాన్యం సమృద్ధిగా ఉంటుందంట. మహాశత్రు వినాశం, శత్రులే ఉంటారనమాట. ఇలాంటి విషయాలన్నీ చెప్పేసి మనం చేసుకోవటానికి ఇది మనకు చాలా చాలా ఒక గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవాలి. ఇంకొకటి ఏమంటే మహాలక్ష్మి అని అంటాం అంతే కదా, వరమహాలక్ష్మి అంటారు. డిఫరెన్స్ ఏంటంటే మనకు వచ్చేటప్పటికి అష్టలక్ష్మి అని అంటారు అనమాట. అందులో వచ్చేటప్పటికి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, శుభలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి, ఇలా రకరకాల లక్ష్మిలు ఉన్నారు. అయితే వీళ్ళకి ఏమంటారు, ఇంతమంది లక్ష్మి ఉన్నారు కదా, వీళ్ళందరికంటే ఇంకా గొప్ప లక్ష్మి అంటే ఎవరినైతే పూజిస్తే ఈ లక్ష్మి మందు కూడా మనకు ఫలితం వస్తుందో ఏంటి ఆ సీక్రెట్ అప్పుడు చెప్తున్నాం. అప్పుడు వరమహాలక్ష్మి, ఈ 16 మంది లక్ష్మిని, అష్టలక్ష్మిని, ఇంకా వేరే లక్ష్మిని, ఐశ్వర్యలక్ష్మిని, అష్టైశ్వర్యాలని పూజించడం చాలా కష్టం అవ్వచ్చేమో. కాకపోతే ఏ ఒక్కళ్ళని పూజిస్తే ఇవి కూడా మనకు రిజల్ట్ వస్తుంది చెప్పమని అడిగితే ఫలితం వస్తుందంటే అప్పుడు వర మహాలక్ష్మి. ఓకే,
ఈ వరమహాలక్ష్మిని ఈ ఒక్కరోజు ఈ శని శుక్రవారం అట్లీస్ట్ మిస్ అయిన ఇంకా మనకేంటంటే 5 శుక్రవారం ఏ ఒక్క శుక్రవారం కనుక ఈ శ్రావణ మాసం మనం చేసుకుంటే వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టు మహాశత్రు వినాశనము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ వచ్చేస్తాయి. సో ఏ విధంగా చూసుకున్నా శ్రావణ మాసం అనేది లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనది. మీరు అన్నట్టుగా వ్రతాన్ని ఆచరిస్తూ కథని వింటూ ఏదైతే మనం కావాలి అనుకుంటున్నామో దాని గనక సంకల్పాన్ని గనక మనం తీసుకోగలిగితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అన్నీ సిద్ధిస్తాయి. దాంతోపాటు ఆడపిల్లలందరూ కూడా ఇవాళ లక్ష్మీ అమ్మవారిలాగా పరిపూర్ణంగా రెడీ అయ్యి సంపూర్ణంగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుంటారో ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.